కాదు బాబాయ్. అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మీకు తెలుసుంటే అప్పుడు మీరు యంగ్ జనరేషన్ అయి ఉంటారు. అసలు ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు 42 వసంతాలు పూర్తి చేసుకుని 43వ వసంతంలో అడుగు పెడుతుందంటే ఏం చెప్తారు బాబాయ్ తెలుగుదేశం పార్టీ గురించి మీకున్న? అంటే పేదవాళ్ళ కోసమే వచ్చిన పార్టీ. అది బట్టిగా వాస్తవం. పేదవాళ్ళ కోసం చేస్తారు. చంద్రబాబు నాయుడు చేస్తాడు. పవన్ కళ్యాణ్ కలిచాడు కాబట్టి లెవెల్లోకి వస్తారు అంతా కలిసి. ఆయన కొన్ని ఎదుర్కొంటాడు, చేస్తాడు, బాగానే చేస్తారు. అవన్నీ గేటే తాకనమని అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం చేశారు? వెళ్ళాడు కదా గేట్ తాక. అదే ఆ రోజా అనేది వెనక్కి వెళ్ళిపోయింది, తాకనే ఉన్నది చెప్పింది. ఇప్పుడు ఏం చేశాడు? కొడాలని కూడా అలిగాడు. ఏం చేశాడు? ఎక్కడ అన్నారు? ఏం చేశారు? గెలవలేదా? గెలిచారు కదా. అలాగే ఆయన చేస్తాడండి. కాకపోతే ఇప్పుడు రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు అప్పుడు ఏం చేశాడా? డబ్బులు వేసాడు, అమ్మఒడు తొక్కఒడు ఏదో అని అవి వేశారు. కానీ డబ్బులు కాదు, ముందు ప్రజలకి అనుకూలంగా ఉండాలి. ఏది లేదు. దేంట్ల కాటికి రేట్లు పెంచి నానా రద్దు చేశాడు కదా. ఆ డబ్బు కూడా పెట్టుకున్నాడు, జనాలు ఇది చేశాడు. ఇప్పుడు అలంకార్ దగ్గర ఉంది అన్న క్యాంటీన్. అక్కడ ఎంత మంది తింటారు అన్నదానం. ఇప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు అక్కడ మీటింగ్ చెప్పేవాళ్ళు కానీ వస్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ అన్న క్యాంటీన్ ఉంటే అక్కడికి పోతాను. 5 రూపాయలు ఉంటే చాలు. అనకూడదు రోడ్డు అంటే వెళ్ళిపోయి ఏమైనా అడుక్కుని 5 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి తింటుంటారు. మరి అవన్నీ తీసేసావుగా, కలర్లు మార్చేసావు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం వచ్చిన పార్టీ అంటారా లేకపోతే ఏంటి? ప్రజల కోసమే చేస్తారండి. ప్రజల కోసం చేస్తారు. అంటే ఆయన పార్టీ అని కాదు, మన అభిమానం ఏంటంటే మనకి అభిమానం చంద్రబాబు నాయుడు అనే కాదు, మనకి ఎవరైనా చేసిన వాళ్ళు కావాలి. ఇప్పుడు ఏ రూపంగా ఏదైనా చేసిన వాళ్ళు కావాలి. కానీ లాడికి 1000 ఇచ్చాను, లేదు ఆటో వాడికి 2000 ఇచ్చాను, లాడికి 10,000 ఇచ్చాను, ఇవన్నీ ఆటో వాడికి దేనికి ఇవ్వాలండి? కష్టపడతాం. ఇప్పుడు మనం కష్టపడుతున్నామా? మనం కష్టపడతాం కదా. ఆ 10,000 ఇస్తారు, గడిచిపోద్దా? గడవదు. అవి ఇచ్చి దానికి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి టోల్ గేట్లను లేకపోతే డ్రెస్ లేదనో ఏ ఒకటి 1000 2,000 వేసి 10,000 ఇచ్చిన 2 సార్లు ఎక్కడ ట్రాఫిక్లో ఆపేసి దుబ్బేస్తాను. ఇది కాకుండా వాళ్ళకి ఒక శాశ్వత ఇల్లు ఉండాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించినట్టుగా టిట్కో ఇల్లు కానీ, లేకపోతే ఈ రోజున అన్నా క్యాంటీన్లని కానీ, లేకపోతే రోడ్లని కానీ, అది ఇది కదా బాబాయ్ డెవలప్ చేస్తాను. కనీస అవసరాలు కదా. 1 టౌన్లో లో బ్రిడ్జిలో ఎంత నరకం అనిపిస్తారు. కుంటలు పడిపోయి రోడ్డు. మరి అంతా మరి వాళ్ళు తిరిగేదే రోడ్డే కదా. మరి ఏం చేశారా? చేయలే. ఇప్పుడు కొద్దిగా పూడిస్తున్నారు కదా. కొన్ని రోడ్లు రైల్వే స్టేషన్లో అవన్నీ రైల్వే స్టేషన్ రోడ్లన్నీ ఇప్పుడు వేశారు. అంత మునుపు ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏం చేశాడా? చేయలే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడగా ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి కొడుకుగా చేస్తాడు. ఆ రోజు పాదయాత్రలో చేశాడు. పాదయాత్ర ఎంతమంది అడ్డుకున్నారు, ఎంతమంది వెనక లెట్టారు, కరెంట్లు లేకుండా లైట్లు లేకుండా ఏమో చేశాడు. అవన్నీ ఎదుర్కొని వెళ్ళాడు కదా. ఈ రోజున బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడిని బయటికి రాకుండా జైల్లోనే ఉంచేదని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఫ్రెష్ అయితే ఆయనకి పనికి వచ్చింది. ఆ జైల్లో పెట్టేదే పనికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎవరు రానివ్వలేదు ఇక్కడికి. అవన్నీ పద్ధతి బాగా అమెరికా నుంచి కూడా ఆయనకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఆ మనసులో ఉందంటావా? మనసులోనే ఉందండి. మనసులో ఉంది, అభిమానం ఉంది. ఇప్పుడు జగన్ గారిని అలా చెల్లి విమర్శిస్తుంది, ఆయన చేస్తుంది. మరి జగన్ బాబాయ్ నాని చంపేశారని అంటారు.